భర్త చనిపోయినా పెళ్లి చేసుకునే వయసుండి కూడా వారి జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్న కొంతమంది హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా మేఘనా రాజ్. ఈమె తెలుగులో అల్లరి నరేష్ తో బెండప్పారావు ఆర్ఎంపీ అనే మూవీ ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో కన్నా కన్నడ మలయాళంలోనే హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉండేది. అలా ఆటగారా అనే మూవీని కన్నడ స్టార్ హీరో అయిన చిరంజీవి సర్జాతో కలిసి చేయడం ద్వారా వీరిద్దరికి మంచి సన్నిహిత్యం ఏర్పడి అది నిదానంగా ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ 5 సంవత్సరాలు ప్రేమించుకొని 2018లో పెద్దలను ఒప్పించి అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా అన్యోన్యంగా ఉన్న వీరి దాంపత్యంలో పెళ్లై 2 ఏళ్లకే భర్త చిరంజీవి సర్జా హార్ట్ అటాక్ తో మరణించడంతో ఆమె శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక అదే సమయానికి మేఘన 5 నెలల గర్భవతి. చిరంజీవి సర్జా వయసు అప్పటికి 35 సంవత్సరాలు మాత్రమే. ఇక మేఘనా రాజ్ తన కొడుకైన రయాన్ సర్జాని చూసుకుంటూ తన లైఫ్ ని సింగిల్ పేరెంట్ గా లీడ్ చేస్తూ సినిమాలో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక భానుప్రియ. తెలుగు పరిశ్రమలో మంచి హీరోయిన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ గారు 1983లో సీతారాం మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ అనే అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక డైరెక్టర్ వంశీతో ప్రేమ వైఫల్యం తర్వాత ఫ్యామిలీ అంతా ఈమెను కన్విన్స్ చేసి ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తితో 1998లో పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి భానుప్రియ గారు యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా ఒక అమ్మాయి పుట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరికి విభేదాలు రావడంతో భానుప్రియ గారు చెన్నైకి వచ్చేశారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోకుండానే 2002 నుండి దూరంగా ఉన్నారు. అయితే 2018లో ఆదర్శ్ గుండెపోటు కారణంగా ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో చెన్నై నుండి అమెరికాకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు భానుప్రియ. ఇక మీనా. సీనియర్ హీరోయిన్ మీనా సీతారామయ్య గారి మనవరాలు మూవీతో 1990లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది. ఇక ఈమె తన 33వ ఏట పెద్దలంతా కుదిర్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరికి 2011లో నైనిక అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో విద్యాసాగర్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆ తర్వాత మీనా ఎవరెవరినో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా వాటన్నిటిని కొట్టిపారేస్తూ ఈమె సినిమాల్లో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తుంది. ఇక మరో సీనియర్ యాక్ట్రెస్ రోహిణి ఈవెన్ 1974లో ఆడంబరాలు అనుబంధాలు మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో అటు కమల్ హాసన్ కి, రజనీకాంత్ కి, ఇటు చిరంజీవి గారికి హీరోయిన్ గా యాక్ట్ చేసిన బాహుబలి మూవీలో ప్రభాస్ కి తల్లి పాత్ర చేయడం ద్వారా మంచి గుర్తింపును తెలుగులో పొందింది. ఈమె ప్రముఖ విలన్ పాత్రలతో మెప్పించిన రఘువరన్ ని ప్రేమించి 1996లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరికి సాయి రిషివరన్ అనే అబ్బాయి 1997లో జన్మించాడు. కానీ రఘువరన్ కి ఉన్న మద్యం, మత్తుమందుల అలవాట్ల వల్ల విసుగు చెంది రోహిణి 2004లో రఘువరన్ కి విడాకులు ఇచ్చేసింది. ఆ విడాకుల తర్వాత కంట్రోల్ చేసేందుకు ఎవరూ లేనందువలన ఎక్కువగా తాగడంతో రఘువరన్ హెల్త్ పాడై 2008లో గుండెపోటుతో మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రోహిణి మరో పెళ్లి చేసుకోకుండా తన కొడుకుని చూసుకుంటూ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది. ఇక డిస్కో శాంతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ స్టార్ శ్రీహరికి ఎంతో పేరుంది. ఆయన భార్య డిస్కో శాంతి. ఈమె తెలుగు స్టార్ హీరోస్ తో ఐటమ్ డాన్సర్ గా పనిచేసి మంచి గుర్తింపును సంపాదించింది. ఇక డిస్కో శాంతి గారు శ్రీహరిని ప్రేమించి 1996లో పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శశాంక్, మేఘాంశ్ అనే 2 అబ్బాయిలు కూడా పుట్టారు. ఇక కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల శ్రీహరి గారు 2013లో ముంబై హాస్పిటల్లో తుది శ్వాసను విడిచారు. అప్పటి నుండి డిస్కో శాంతి గారు తమ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని సినిమాల్లో మంచి ప్రయోజకులను చేయాలని కష్టపడుతూ సింగిల్ పేరెంట్ గానే ఉంటున్నారు. ఇక మందిరా బేడి. సాహో సినిమాతో పాన్ ఇండియాలో మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. ఇక మరోవైపు ఆమె భర్త రాజ్ కౌశల్ కూడా దర్శకుడిగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. కానీ హఠాత్తుగా 50 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను వదిలారు. దీంతో మందిరా బేడి అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఇక సురేఖ వాణి. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమీడియన్ గా క్రేజ్ ని సంపాదించుకున్న సురేఖ వాణి సురేష్ తేజను ప్రేమ వివాహం చేసుకుంది. టీవీ ప్రోగ్రాంలు, టీవీ షోలకి డైరెక్టర్ గా పనిచేశారు సురేష్ తేజ. కానీ యంగేజ్ లోనే అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుండి మరో పెళ్లి చేసుకోకుండా సురేఖ కూతురు కోసమే జీవిస్తుంది. ఇక నటి రేఖ. టాలీవుడ్ లో ఎంతోగానో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రేఖ హాట్ లైన్ కిచెన్ వేర్ కంపెనీ యజమాని ముఖేష్ అగర్వాల్ ని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఆ తర్వాత ముఖేష్ కి గతంలోనే పెళ్లి జరిగిందని తెలియడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఇక వ్యాపారంలో నష్టాలు రావడంతో ముఖేష్ అగర్వాల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. జయసుధ. టాలీవుడ్ లో సహజ నటిగా గుర్తింపు సంపాదించుకున్న జయసుధ నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికిద్దరు కుమారులు. అయితే ఏం జరిగిందో తెలియదు
కానీ నితిన్ కపూర్ బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలను వదిలారు. ఇక కవిత, సీనియర్ నటి కవిత తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఇక ఈమె భర్త దశరథ రాజుని కరోనా వైరస్ బలి తీసుకుంది. అదే కాకుండా కరోనా వైరస్ తోనే కవిత కుమారుడు స్వరూప్ కూడా మరణించారు. దీంతో కవిత ఒంటరైపోయి శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక రాగిణి, ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ నటిస్తూ మంచి పేరుని తెచ్చుకుంది. ఈమె కూడా వివాహం జరిగిన కొద్ది కాలానికే భర్తను కోల్పోయింది. అయినా కూడా రాగిణి పెళ్లి చేసుకోకుండా తన అక్క పిల్లలతో కాలక్షేపాన్ని గడుపుతుంది. వీళ్ళే ఫ్రెండ్స్, భర్తలను పోగొట్టుకుని ఇప్పటికీ సింగిల్ గానే తమ లైఫ్ ని వాళ్ళ జ్ఞాపకాలతో గడుపుతున్న కొంతమంది నటీమణులు.